హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు ఛానల్లో చాలా రకాల లడ్డూలు చూపించాను కదా స్నాక్ రెసిపీస్కి. ఇప్పుడు ఐరన్ ఎక్కువగా ఉన్న, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఈ లడ్డూలు, అటుకులు, పుట్నాలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముఖ్యంగా ఇవి చాలా జ్యూసీగా, టేస్టీగా ఉంటాయి. అండ్ మనకి అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే దీన్ని చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఇక్కడ రోస్ట్ చేసిన చెన, అంటే నేను ఇక్కడ పుట్నాలను తీసుకున్నాను. 1 కప్పు వరకు అటుకులను తీసుకున్నాను. 1/2 కప్పు వరకేమో పుట్నాలను తీసుకున్నాను. మీ దగ్గర రోస్ట్ చేసినవి ఉంటే ఇవి తీసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా పుట్నాలు ఉంటాయి కదా, వాటిని కూడా మనం వేయించుకొని తీసుకోవచ్చు. ముందుగా మనమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కప్పు అటుకులను అయితే వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసి 5 నిమిషాల వరకు అయితే దీన్ని ఇలా వేయిస్తూనే ఉండాలి. మనకు చేయితో అంటే కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. ఎంత వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి అటుకులు రెడీ అయిపోయాయి కదా, మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్పు వరకు పుట్నాలని, మనం ఫ్రై చేసి పెట్టిన అటుకులను కూడా దీంట్లోకి వేసుకోవాలి. అటుకులలో ఐరన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే పుట్నాలలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉండి బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి, వెయిట్ మేనేజ్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనం దాన్ని మిక్సీ చేసుకున్నాం కదా, స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు నేను ఇక్కడ బెల్లాన్ని తీసుకున్నాను. దానికి 1/2 కప్పు వరకు అయితే నీళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగేంత వరకు మనము కలుపుతూనే ఉండాలి. ఇది మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. లేత పాకం అంటే బెల్లం అంతా కరిగి కొంచెం పొంగొచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ పొడి కూడా రెడీ అయిపోయింది కదా, ఇలా స్మూత్గా మనమైతే ఈ పౌడర్ లాగా చేసుకోవాలి. మనం ఇలా వేయించి తీసుకోవడం వల్ల డైజెషన్కి కూడా చాలా మంచిది. బెల్లం పాకం అయితే పొంగొచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడిని, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పాకం మీకు ఇంకా డౌట్గా ఉంటే ఒక బౌల్లో వాటర్లో వేసి మనము 1 డ్రాప్ వేసుకుంటే ముద్దలాగా అయిపోతే మనకు పాకం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందు చేసుకున్న పొడిని దీంట్లోకి వేసేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ మనకి లూజ్గా అనిపిస్తుంది కన్సిస్టెన్సీ, కాకపోతే వేడి తగ్గిన తర్వాత మనకి మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోతుంది. మనం చేసే ఈ లడ్డూలకి కొంచెం బెల్లం క్వాంటిటీ అనేది ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే మనకి జ్యూసీగా రావాలంటే. లేదు అంటే బెల్లం క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 2 నిమిషాల వరకు మనం మొత్తం అంతా కూడా పాకమంతా పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇది కలిపేటప్పుడు మనం స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం దీన్ని సపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలా ముద్దలాగైతే అయిపోతుంది. ఇప్పుడు మనము నెయ్యితో కానీ డైరెక్ట్గా అయినా కూడా లడ్డూలా చేసుకోవడం కూడా చాలా సింపుల్. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా లడ్డూలు అయితే మనకి రెడీ అయిపోయాయి. మీకు ఇంకా కావాలి అంటే మధ్యలో డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు, కొబ్బరి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వారానికి సరిపడా నేనైతే అటుకులు పుట్నాలతో అయితే రెడీ చేశాను. ఇంకా డిఫరెంట్ రెసిపీస్ కావాలంటే ఆల్రెడీ నేను కొన్ని స్నాక్ రెసిపీస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. చూస్తారు కదా, టేస్టీ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. దీన్ని మనము బాదాం కానీ కాజుతో కానీ గార్నిష్ చేసుకుంటే చూడ్డానికైనా తినడానికైనా చాలా టేస్టీగా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.